హలో వెల్కమ్ టు విక్టా ఫుడ్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ చెక్కలు. ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం. ఇప్పుడు బియ్య పిండి తీసుకున్నాం. నేను 1/2 కేజీ తీసుకుంటున్నా బియ్య పిండి. ఇప్పుడు పెసరపప్పు వేసుకున్నాం, నానబెట్టుకున్న పెసరపప్పు. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. కరివేపాకు కొద్దిగా, అల్లం, సాల్ట్ టేస్ట్ సరిపడినంత, ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు కాగబెట్టుకుని నూనె వేసుకున్నాము. దీంట్లో మీ దగ్గర డాల్డా ఉంటే డాల్డా అయినా వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకుందాము. ఇలా కలుపుకోవాలి పిండి మొత్తం, చెక్కల పిండి. ఇప్పుడు కలిపేసుకొని ఇప్పుడు పిండిని ఉండలు చేసుకొని పెట్టుకున్నాం పక్కన. చిన్నవి చేసుకోండి, పెద్దవి చేసుకోకుండా. ఇంత చేసుకోండి చిన్నవి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఈ నూనె కాగేలోపు మనం చెక్కలు చేసుకునేది చూసుకుందాం. ఇప్పుడు చెక్కలు ఒత్తుకునే దాని మీద ఇప్పుడు పేపర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్లో ఇలా ఆయిల్ రాసుకొని ఉండబెట్టుకున్నాము. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో పలసంగా. ఇప్పుడు అవి ఒక సైడ్ వేసుకున్నాము, మళ్ళీ ఇంకోటి చేసుకున్నాం. ఇక చూడండి ఇలా పలసంగా వచ్చినాయి. ఇలా చేసుకోవాలి. మనం పెట్టేసుకుందాం. నూనె కాగిందో లేదో చూద్దాం. కొద్దిగా పిండి వేసుకొని చూడండి కాగింది. ఇప్పుడు వేసేసుకున్నాము. ఇలా తేలాలి పైకి, పిండి పైకి. ఇలా తేలిందంటే నూనె బాగా కాగినట్టు. ఇప్పుడు ఒక్కటి వేసేసుకున్నాం. చిన్నగా వేసుకోండి, మీద పడకుండా.
చెక్కల్లాగా వేసుకోవాలి. పెద్దదైతే వేసుకోండి మరిన్ని. ఈ చెక్కలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు వేగినాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకున్నాము. ఈ చెక్కల్లో పచ్చనిపప్పు అయినా వేసుకోవచ్చు, సబ్బియమైనా వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు రెడీ అయిపోయినాయండి. ఇక చూడండి రెడీ అయిపోయినాయి. చూడండి క్రిస్పీగా వచ్చినాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి.